బీజేపీ పార్టీ నూతన రథసారథిగా యువనేత నితిన్ నబీన్ నియామకంపై బీజేపీ పార్టీ శ్రేణులు హర్షం తెలియజేస్తూ స్వీట్లు పంచుకున్నారు. తెనాలికి ఆయుష్ హాస్పిటల్ మంజూరుపై ధన్యవాదాలు తెలిపారు. స్థానిక మారిస్పేట్లోని కళ్యాణ మండపంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం సాయంత్రం సంబరాలు చేసుకున్నారు. ఆ పార్టీ నూతన రథసారథిగా నితిన్ నబీన్ నియామకంపై అంతా సంతోషం వ్యక్తం చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. విలేకరుల సమావేశంలో తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తెనాలి పట్టణానికి ఆయుష్ హాస్పిటల్ను మంజూరు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్కు మరీ ముఖ్యంగా ఆయుష్ హాస్పిటల్ను తెనాలికి తీసుకురావడంలో ఎన్నలేని కృషి చేసిన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెనాలి అభివృద్ధికి సంబంధించి కూటమి నాయకులకు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజానికానికి బీజేపీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవనాయుడు, టి రఘు, గుండపనేని పూర్ణచంద్రరావు, డి హనుమంతరావు గారు, డి జార్జ్, ఎం వీరయ్య, కడియాల అనిల్, మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్, జి దేవరాజు పాల్గొన్నారు. భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా అతి తక్కువ వయసులో 45 సంవత్సరాలకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి నితిన్ నబీన్ గారికి మా తెనాలి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మనకి ఇక్కడ తెనాలిలో చూసుకుంటే మన మంచి అవగాహన కలిగినటువంటి మన పౌరశాఖ మార్తులైనటువంటి మన నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు మనకి తెనాల్లో అనేక స్కీములు తీసుకొచ్చి అనేక రోడ్లు కానీ స్కీములు కానీ మంచి అవగాహన కలిగినటువంటి మినిస్టర్ రావడం మనకు చాలా అదృష్టం. ఇప్పటికే చాలా మిగతా అసెంబ్లీలో పోల్చుకుంటే మన అసెంబ్లీకి చాలా నిధులు వచ్చినాయి, రావడానికి కూడా ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు ఎవరన్నా చూసేవాళ్ళు తెనాలంటే ఈరోజు మన మనోహర్ గారు అనే స్థితికి మంచి డెవలప్ చేసుకున్నారు. ప్యాంట్లు చెప్పులు దర్శిపోయేది, నడువులోకి నీళ్లు ఉండేది వర్షం వస్తే. ఇప్పుడు ఒక చుక్క నీళ్లు లేకుండా ముందుగానే కాలువలు తీసి శుభ్రం చేసి ముందుకు జాగ్రత్త చేయడానికి విజన్ కలిగినటువంటి మన మినిస్టర్ గారు రావడం మన తెనాలికి మంచి అదృష్టం. అదేవిధంగా మన తెనాల్లో ఎమ్మెల్సీ గారు కానీ మన చంద్రశేఖర్ గారు, కేంద్ర మినిస్టర్ గారు అయినటువంటి చంద్రశేఖర్ గారు, పెమసాని చంద్రశేఖర్ గారు, వీళ్ళు మన మనోహర్ గారు మంచి డెవలప్ చేస్తుండటం మన తెనాలికి అదృష్టంగా భావించుకుంటూ ఫ్యూచర్లో మన తెనాలి 15 సంవత్సరాలలో ఎక్కడా లేనటువంటి ఆంధ్ర మంచి డెవలప్ అవుతుంది. ఆంధ్రాలో తెనాలి ప్రత్యేకంగా మంచి విజన్ కలిగినటువంటి అసెంబ్లీగా తయారవుతుందని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల ప్రెసిడెంట్లకు ఒకటి జాతీయ స్థాయిలో అంశమైతే మా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా నితిన్ నబీన్ గారు ఎన్నిక కావడం మాకు చాలా సంతోషం. 45 సంవత్సరాల మా వయసు కలిగిన వ్యక్తి జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా రావటం, మాతో పాటు మమ్మల్ని నడిపించే ఒక నూతన రథసారథి మాకు దొరకడం కూడా మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి వారికి మా వయసు వ్యక్తిగా వారు మాకు సమకాలికులుగా మేము వారి యొక్క అడుగుజాడల్లో నడవడానికి, ఏదైతే భారతీయ జనతా పార్టీని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి వారు చూపించే మార్గాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా 24 గంటలు కూడా మేము పనిచేస్తామని చెప్పి ఈ మీడియా సమూహం ద్వారా అదేవిధంగా ప్రజానికానికి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. రెండో అంశం, తెనాలి పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి అహారహం కృషి చేస్తున్న వ్యక్తి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. ముఖ్యంగా నిన్నటి రోజున మాకు తెలిసింది, తెనాలి పాత గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియాలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు, వీరందరూ కూడా తెనాలిని ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే ఉందో నరేంద్ర మనోహర్ గారి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నింటినీ కూడా వాళ్ళు ఆమోదిస్తూ తెనాలిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి నిన్న 26 కోట్ల రూపాయలతో 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ ప్రజల ఆయురారోగ్యాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని, వీళ్ళ యొక్క మంచి చెడుని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయుష్ అనే ఆసుపత్రిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. భారతదేశానికి ప్రాచీన వైద్యంలో ఉన్నంత చరిత్ర ప్రపంచంలో